పొదిలి పట్టణం దర్శి రోడ్డులోని తొల్లమడుగు సమీపంలోని నివాస గృహంలో పట్టపగలు చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గ్లోరీ తన నివాసంలో నుంచి బయటికి వెళ్లి తిరిగి ఇంటి వద్దకు వచ్చి ఇంటిలోకి వెళ్లే క్రమంలో ఇంటి లోపల నుండి ఒక వ్యక్తి రావటాన్ని గుర్తించి ప్రశ్నించగా సుబ్బారెడ్డి కోసం వచ్చానని చెప్పడంతో అలాంటి వారు ఇక్కడ లేరని తెలిపి లోపల వెళ్లి చూడగా ఇంటి తలం పగలగొట్టి బీరువా తలుపులు తీసి బట్టలు చిందరవందరగా వేయటంతో బీరువాలో ఉన్న కమ్మలు, మాటీలు, ఉంగరాలు, వెండి వస్తువులు కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన గ్లోరీ జరిగిన విషయం స్థానికులు తెలపడంతో సదరు వ్యక్తి కోసం విచారించగా దర్శి వైపు పాల ఆటోలో వెళ్ళినట్టు గుర్తించి సినీ పక్కిలో ఆటో చేసి ఆటోలను నిందితులు పట్టుకొని దేహశుద్ధి చేసి పొదిలి పోలీసులకు అప్పగించారు. సదరు విషయంపై పొదిలి పోలీస్ స్టేషన్ నందు బాధితురాలు గ్లోరీ ఫిర్యాదు చేశారు. టిఫిన్ చేశారు హోటల్లో. టిఫిన్ చేసి తర్వాత ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళింది. స్కూల్ పిల్లల్ని తీసుకురాని వెళ్ళింది. ఈ లోపు మధ్యలో తాళం పగలగొట్టుకొని ఇంట్లో ఉన్న బంగారం, గొలుసులు, ఎండి గొలుసులు ఇవి తీసుకొని వెనకమాలగా వచ్చేసాడు, పారిపోయాడు. పాల ఆటో ఎక్కి రాజంపల్లి వెళ్ళాడు. రాజంపల్లిలో పట్టుకున్నాడు. మేమే పట్టుకున్నాం, తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పాం. వాటిలో వెండి మాత్రం వాళ్ళకి ఇచ్చేసాడు. బంగారం ఇంకా ఇవ్వలేదు. బంగారం వాడి దగ్గర దొరకలేదు. వెండి మాత్రం దొరికింది. దగ్గరికి వెళ్ళి వచ్చాను. జస్ట్ ఇంటి బయట దిగేసరికి ఆయన ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు. బయటకు వస్తుంటే నేను అడిగాను, ఎవరన్నా ఏం కావాలి అంటే, సుబ్బారెడ్డి కావాలమ్మా, సుబ్బారెడ్డి పంపించారు అని. ఇక్కడ ఎవరు లేరన్నా, మేమే ఉంటున్నాము అని చెప్పాను. ఇంక నేను జస్ట్ లోపలికి వెళ్ళగానే తాళం పగిలింది. ఇంటి తాళం వేసి వెళ్ళాను. ఇంక వెళ్ళగానే చూసి నేను తాళం పగిలిందా అని చూస్తే డోర్ తీసి ఇంకా బీరువా దగ్గరికి వెళ్తే ఇంకేం లేవు, అన్నీ ఓపెన్ అయ్యి డబ్బులు, సొమ్ము అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. నేను బయటికి రాగానే ఆయన వెళ్ళిపోయాడు. పక్కన వాళ్ళకి చెప్పాను. నాకు తెలియదు. వెళ్ళి చూసుకున్నాను. కమ్మలు, మాటీలు, ఇంకా ఉంగరాలు, పిల్లలి ఉంగరము, లాకెట్టు, వెండి సామాను, గొలుసులు, కడియాలు, మొలతాళ్ళు, అవి